ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలుడు. మనమందరం కలిసి శ్రీ శివానంద లహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానంద లహరిలో 47వ శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానంద లహరి 47వ శ్లోకం. శంభుధ్యాన వసంత సంగిని హృదారామేఘజీర్ణచ్చదా స్రస్తా భక్తిలతాచ్చటా విలసితా పుణ్యవ్రవాళశ్రితాః దీప్యంతే గుణకోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనాః జ్ఞానానందసదా మరందలహరీ సంవిత్ ఫలాభ్యున్నతిః. శ్లోకము మరొకసారి. శంభుధ్యాన వసంత సంగిని హృదారామేఘజీర్ణచ్చదా స్రస్తా భక్తిలతాచ్చటా విలసితా పుణ్యవ్రవాళశ్రితాః దీప్యంతే గుణకోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనాః జ్ఞానానంద సుధామరందలహరీ సంవిత్ ఫలాభ్యున్నతిః. అనువాద పద్యము. పరమేశ్వరుని పాద పద్మచింతనమను వాసంతకాల సంప్రాప్తి చేత నాడెందమను తోట నలుమూలలందరి అఘములనడి పండుటాకులూడి అందమ్ములొల్కు ముత్యంపు వరసలను చిగురుటాకులనెన్నో మిగులబొంది మంచి గుణములను మారు మొగ్గలతోడ వాగ్జపములను పుష్పములతోడి స్వాదు సత్కర్మ సంసార వాసనలతో భక్తియను తీగ సాగుచుయుక్తముగను జ్ఞాన సుఖ సుధా మధువులు జారుచుండి ప్రభవమందు బ్రహ్మజ్ఞాల ఫలము నిడుచు. శ్లోకము యొక్క తాత్పర్యము. పరమేశ్వర ధ్యానము అనేది వసంత ఋతువుతోడి సంబంధము సంప్రాప్తమగుటచే నా మనస్సును పూలతోటలో పాపములన్నీయు పండుటాకులుగా రాలినవి, పుణ్యములు చిగురుటాకులుగా మొలకెత్తినవి, వానిపై సద్గుణములు మొగ్గలుగా బయలుదేరినవి, భక్తిలతలు సాగుచున్నవి, అందు జపవచనములు పుష్పములుగా ఉదయించినవి, సత్కర్మ సంస్కారములు సువాసన వెదజల్లుచున్నవి, జ్ఞానానందములు అమృత మకరందములుగా ప్రవహించుచున్నవి, బ్రహ్మజ్ఞానము ఫలముగా స్ఫురించుచున్నది. శ్లోకము యొక్క వివరణము. ఈ శ్లోకములో శివుని సాన్నిధ్యాన్ని వసంత ఋతువుతో పోల్చి దీనితోడి సంబంధము వలన హృదయమనే పూలతోటకు చేకూరే వివిధ సదవకాశాలను వర్ణిస్తున్నారు శంకరుల వారు. తాత్పర్యంలో ఈ వర్ణన విశదంగానే చెప్పబడింది కాబట్టి మళ్ళీ వివరణ వ్రాయడం అనవసరం అనిపించింది. ఇంతటితో శ్రీ శివానంద లహరిలో 47వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.